రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. రాష్ట్ర బడ్జెట్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీ పథకంపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఫేజ్ లోనే గొర్రెలు పంపిణీ చేసిందన్నారు పొన్నం. 8 నెలల ప్రభుత్వానికి కేసీఆర్ శాపనార్థాలు పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడారు అన్నారు. బీజేపీతో కేసీఆర్ దోస్తీకి ఇదే నిదర్శనమన్నారు పొన్నం. ఇలా ఆశ్చర్యం అనిపించింది. గౌరవ్ కేసీఆర్ గారు కూడా శాసనసభకు వచ్చాడు. చాలా ప్రతిపక్ష నాయకుడు మా విజ్ఞప్తిని, మా డిమాండ్ను, మా కోరికను మన్నించి వచ్చిండు అనుకున్నాం. హ్యాపీ. బడ్జెట్ ఇంకా ప్రవేశపెడుతున్న అనకముందే వీరు నిష్క్రమించిండ్రు. రైట్, పోనీ పోతూ పోతూ బయట బడ్జెట్ గురించి కామెంట్ చేసినారు. ఈ బడ్జెట్ చాలా పూర్తిగా అట్లా ఇట్లా అని ఏది పడితే అది అన్నాడు. 1-2 అంశాల గురించి మాట్లాడుతున్నాం. యాదవులకు సంబంధించిన స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకటే ఫేజ్ ఇచ్చారు, రెండో ఫేజ్ ఇచ్చిరా అని అడుగుతా ఉన్నాం. రెండో ఫేజ్ ఇయ్యని వాళ్ళు మీరు గొర్రెల స్కీమ్కు ఏదో జరిగింది అని మాట్లాడితే, ఇవాళ మొదటి స్కీమ్లో వేసినోడే జైలు ఉన్నాడు అవినీతి మీద. మీరు వాళ్ళు సమర్థిస్తున్నారా? దాని తర్వాత మీ టైంలో మేము అధికారం వచ్చే నాటికి 85,488 స్కీట్ల యూనిట్ల పైసలు, ఇది జిల్లా వారికి కూడా అబ్స్ట్రక్షన్ ఉంది, మీకు ఇస్తాం. ఏ జిల్లాల డీడీలు కట్టిన యాదవులు 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకొని ఇయ్యాలంటి వరకు కూడా మేము వచ్చినాక వాళ్ళ పైసలు ఇచ్చేసినాం. కొత్త స్కీమ్ వస్తుంది. అది పాత అంత అవినీతి జరిగింది. యాదవులకు సంబంధించి ఎట్లా ప్రత్యేకమైన స్కీమ్ తేవాలని ఆలోచన చేస్తున్నాం. బలైన వర్గాలకు సంబంధించి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వల్ల తప్పకుండా మా ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు కూడా స్వయం చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు కూడా, దాని తర్వాత మొత్తం ప్రభుత్వం కూడా బలైన వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తాం. కొత్త కార్పొరేషన్లు వేసినాం, నిధులు ఇస్తాం, రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ 7-8 నెలల ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్లకు వరకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల, మీరు 10 ఏళ్లలో ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం లేకుండా ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం ఇస్తూ ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండేపడేటువంటి ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? మొత్తం గాడిద గుడ్డిచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతాను.